హలో, గుడ్ ఈవినింగ్. ఇది నా ఫస్ట్ వీడియో విత్ ఆడియో. దీంట్లో నా జర్నీ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎలా 1,00,00,000 సంపాదించాను అనేది. సో, ఫస్ట్ నేను 2020లో నా ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేశాను. ఇది నాది అకౌంట్, మా వైఫ్ అకౌంట్ 2 కలిపి ఉన్నాయి. 2 నేనే మేనేజ్ చేస్తాను. ఈ రోజుకి నేను ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా స్టార్ట్ చేశాను జర్నీ. మ్యూచువల్ ఫండ్స్ అంటే అందరికీ చాలా భయం ఉంటుంది. సో, ఆ భయాన్ని నేనెలా స్టార్ట్ చేశాను అని చెప్పేసి చెప్తాను. సో, ఫస్ట్ నా పోర్ట్‌ఫోలియో మొత్తం ఈ 34 లాక్స్ ఉంది. అండ్ దెన్ ఇప్పుడు కరెంట్ మీరు చూస్తే ఎంతుంది ఇప్పుడు, పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ దీంట్లోనే ఫస్ట్ నేను ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేశాను. మీరు చూస్తే నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 8,59,000, కరెంట్ 12 లాక్స్ ఉంది. 40% అబ్సల్యూట్ టర్మ్స్‌లో. ఎక్స్ఐఆర్ఆర్ అంటే ఎప్పటి నుంచి 1 ఇయర్‌కి మాత్రమే క్యాలిక్యులేట్ అవుతుంది ఎక్స్ఐఆర్ఆర్ అనేది. వీటి గురించి నేను తర్వాత చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ నేను అసలు ఇన్వెస్ట్‌మెంట్ ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశాను అనేది చెప్తాను. సో, మనం ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీకి వెళ్తే నేను ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, 10th ఆగస్ట్ పెట్టింది 6,000. దాని రిటర్నే ఇప్పుడు 11,255 ఉంది. అండ్ నేను స్లోగా స్టార్ట్ చేశాను. తర్వాత ఈ 10th ఆగస్ట్ చూడండి, 20 ఆగస్ట్ అప్పుడు ఒక 3,000. సో, ఎవ్రీ మంత్ నేను 3,000 పెట్టాను ఫస్ట్. 3,000 చూడండి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇలా ఇనీషియల్గా నేను స్టార్ట్ చేసింది చాలా చిన్నగా స్టార్ట్ చేశాను. ఒకేసారి నేను లక్షల్లో కానీ అంత పెట్టలేదు అమౌంట్. చిన్నగా స్టార్ట్ చేశాను 2020లో. చూడండి, ఇప్పుడు 2021లో కూడా 3,000 మొత్తం 3,000. తర్వాత నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది. ఓన్లీ ఇదొక్క ఫండ్లోనే పెట్టాను నేను ఫస్ట్ నుంచి కూడా. ఆల్మోస్ట్ చూస్తే మీరు సెప్టెంబర్లో, ఆగస్ట్లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు 2021 ఏప్రిల్, ఆల్మోస్ట్ ఒక ఇంకొక 2-3 నెలలకు 1 ఇయర్ వరకు. సో, అప్పటి వరకు కూడా నేను 3,000 పెట్టాను. తర్వాత ప్రాసెస్ అర్థమైన తర్వాత చూడండి 12,000 ఇంక్రీజ్ చేశాను. ఇదొక ఫండే, మళ్ళీ వేరే ఫండ్ ఏం టచ్ చేయలేదు. ఫస్ట్ ఒక ఫండే ట్రై చేశాను. ఈ ఫండ్‌లోనే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాను నేను ఇంకా. ఈ ఫండ్‌లోనే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాను 12,000 అన్నట్టు. సో, తర్వాత ఏమైందంటే నేను 2021 ఒకసారి ఏమైంది, మంత్ ఆన్ మంత్ కాకుండా వీక్ ఆన్ వీక్ పెట్టి చూద్దామని చెప్పేసి వీక్ ఆన్ వీక్ పెట్టి చూశాను. ఏమన్నా మనకొక డౌట్స్ ఉంటాయి కదా, ఎప్పుడు మంత్ ఆన్ మంత్ ఎందుకు పెట్టాలి, వీక్ ఆన్ వీక్ పెట్టి చూద్దామని చెప్పేసి ఈ డేస్ గ్యాప్ చూడండి, 7 డేస్ గ్యాపే. అప్పుడే 3,000 లాగా మళ్ళీ 3,000 ఒక 7 డేస్ గ్యాప్‌కే పెట్టాను అనమాట ఎస్ఐపి. ఏమవుతది మంత్ ఆన్ మంత్ కాకుండా వీక్ ఆన్ వీక్ పెడితే ఏమైనా చేంజెస్ కనపడతాయా అని చెప్పేసి. నాకేమైతుందంటే ఇలా వీక్ ఆన్ వీక్ పెట్టడం వల్ల ఏమైతుందంటే ఎక్కువ చూడండి, ఇప్పుడు చూడండి 4 ట్రాన్సాక్షన్స్ కనపడుతున్నాయి ఇవి. నేను ఇప్పుడు చూపించాలంటే 4 ట్రాన్సాక్షన్స్ కనబడుతున్నాయి. కానీ చూడండి, వీక్ ఆన్ వీక్ పెట్టినా కానీ మనం 2,000 గ్యాప్‌లోనే ఉంది. ఇప్పుడు 2,000 ఈ ప్రాఫిట్ అంతా 2,000లోనే ఉంది. సో, వీక్ ఆన్ వీక్ పెట్టినా, మంత్ ఆన్ మంత్ పెట్టినా సేమ్ అలానే ప్రాఫిట్స్ అయితే పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు మనకి. చూడండి, ఇప్పుడు మంత్ ఆన్ పెట్టినా 8,500, ఇక్కడ పెట్టినా అలానే వస్తుంది. ఒక 500 చేంజ్ ఉంటుంది అంతే. సో, మనం నేను తర్వాత మళ్ళీ ఇలానే ఇంక వీక్ ఆన్ వీక్ పెట్టడం, మంత్ ఆన్ మంత్ ఇలా ట్రైల్ అండ్ ఎర్రర్ లాగా స్టార్ట్ చేశాను. కానీ ఎప్పుడు కూడా ఒక్క సిప్ కూడా మిస్ కాలేదు. ఇక్కడ చూడండి, మళ్ళీ తర్వాత ఇక 2022 ఈ జనవరి తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ 12,000 సేమ్ ఎలా ఇంతకుముందు ప్రాసెస్ ఫాలో అయ్యానో అలానే ప్రాసెస్ ఫాలో అయ్యాను ఇంకా. రెండిట్లో చేంజ్ ఏం కనపడట్లేదు అని చెప్పేసి. చూడండి, మళ్ళీ 12,000 అలా. సో, ఒక్క సిప్ కూడా మిస్ కాలేదు నేను. అప్పుడప్పుడు తగ్గించాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే వేరే ఫండ్స్ కూడా స్టార్ట్ చేశాను నేను. ఇదొక్క ఫండే కాకుండా వేరే ఫండ్ స్టార్ట్ చేశాను. ఈ రోజుకి ఈ ఫండ్ గురించే చెప్పాను. నెక్స్ట్ ఇలా చూడండి, ఇంకా 24 ఇంతే. ఇంకా తర్వాత సిప్ చూడండి, తర్వాత సిప్ పెంచాను 12,000 నుంచి 13,000 నుంచి మళ్ళీ ఎప్పుడైనా పడుతున్నప్పుడు అప్పుడప్పుడు ఒక 4,000 అలా వేశాను. 13,000 నుంచి ఇంకా అలానే పెంచుకుంటూ ఇప్పుడు ఇంకా 11,000 అక్కడే పెట్టాను. ఇంకా ఒక్కోసారి 16,000 పెట్టాను సిప్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం చేశానంటే ఈ వేరే ఫండ్స్ యాడ్ చేశానని చెప్పాను కదా. సో, ఒక్క ఫండ్ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండదు. వేరే ఫండ్స్ యాడ్ చేసినప్పుడు ఆ ఫండ్స్లో మనీ దీంట్లో ఒక్కోసారి దీంట్లో ఎక్కువ పెడతాను, దాంట్లో తక్కువ పెడతాను. సిప్ అయితే మోస్ట్లీ ఎప్పటికీ ఒకేలాగానే కట్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మాత్రమే ఎక్కువ పెట్టుంటాను. ఈ 13,309 ఎక్కువ 13,309 ఈ ఎస్ఐపి అనేది 13,309 తిరిగింది. అప్పుడప్పుడు అదే ఎప్పుడైనా మార్కెట్ డిప్ అవుతున్నప్పుడు మళ్ళీ 9,000, 10,000, 3,000 అలా వేస్తూ ఉంటాను. అలా ఇప్పటికి యూనిట్స్ చూడండి, 13,000 యూనిట్స్ ఉన్నాయి. 13,000 యూనిట్స్ ఉన్నాయి విత్ యావరేజ్. సో, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ 90 ఇక్కడ 1 రూపీ పెరిగింది అంటే నాకు పోర్ట్ఫోలియో 13,205 పెరుగుతుంది. ఇదే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే. ఇక్కడ 1 రూపీ పెరిగిందంటే 13,305 పెరుగుతుంది. ఇక్కడ నుంచి మనం ఒక్కటే కాదు కదా, ఇప్పుడు 65 యావరేజ్ అనేవి చూడండి, యావరేజ్ అనేవి 65 ఉంది కదా. కానీ మనం స్టార్ట్ చేసింది అనేవి ఎక్కడ ఉంటుంది, కిందికి వెళ్తే మనం చూడండి, యావరేజ్ అనేవి 30తో స్టార్ట్ చేసాం. సో, 30తో స్టార్ట్ చేసినప్పుడు 30తో కొన్నాము. తర్వాత మళ్ళీ మనం కొంటూ ఉంటాం. 30తో కొన్నాం, 47,
54, 78తో కూడా కొన్నాను ఒకసారి. 92 ఎన్ఏవి చూసారా? 92 ఎన్ఏవి కూడా కొన్నాను నేను. అంటే ఎన్ఏవి మనం పెరుగుతున్నప్పుడు కొడుతున్నా కానీ మనకి యావరేజ్ అయిపోయి మొత్తం అంతా 65కి వచ్చింది ఇప్పుడు. ఇది ఫస్ట్ వీడియో అండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఇంకా రెక్టిఫై చేసుకుందాం మనం. థ్యాంక్ యూ.